నీ మనసుకు కావలసిన మందు సమాధానం అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. అమరావతిలో నేటి నుంచి రెండో విడత భూ సమీకరణ. వడ్డమాను, ఎండ్రాయి గ్రామాల నుంచి ప్రారంభం. రైతులకు వేగంగా స్థలాలిచ్చే యోచన. పరకామణి చోరీ కేసు నీరుగార్చిన పోలీసుల్లో గుబులు. హైకోర్టు ఆదేశాలతో చర్యలకు రంగం సిద్ధం. నాడు పనిచేసిన అధికారులపై పలు ఆరోపణలు. కోనసీమలో అదుపులోకి రాని బ్లౌట్. విదేశీ నిపుణులతో నియంత్రించే యత్నం. మరో 5 రోజులు మంటలు కొనసాగుతాయన్న అధికారులు. పురపోరుపై తెలంగాణ కాంగ్రెస్ దృష్టి. రేపు పీసీసీ విస్తృత స్థాయి సమావేశం. ఒక్కో వార్డుకు 6 ఆశావహుల పేర్లు పంపాలని ఆదేశాలు. ఈ నెల 19 నుంచి దావోస్లో రేవంత్ రెడ్డి పర్యటన. మరిన్ని పెట్టుబడులు ఆకర్షించటమే లక్ష్యం. వాణిజ్య చర్చలు, సమావేశాల్లో పాల్గొనున్న సీఎం. తెలంగాణలో మార్చిలో భూభారతి కొత్త పోర్టల్. మంత్రి పొంగులేటి ప్రకటన. ఒకే చోట రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ సేవలు అందుతాయని వెల్లడి. భారతదేశ తొలి హైడ్రోజన్ రైలు సిద్ధం. త్వరలో హర్యానాలోని జింద్, సోనీపత్ మధ్య పరుగు. ఇంధనం కోసం ప్రత్యేకంగా ప్లాంట్ ఏర్పాటు. మోదీ తన పట్ల సంతోషంగా లేరన్న ట్రంప్. అధిక టారిఫ్లే కారణమని వివరణ. రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ తగ్గించినట్లు వెల్లడి. రాజధాని అమరావతి కోసం రెండో విడత భూ సమీకరణ ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేటి నుంచి ప్రారంభించనుంది. 2 మండలాల్లోని 7 గ్రామాల నుంచి 16,666.57 ఎకరాల సమీకరణకు ప్రణాళిక రూపొందించింది. సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం 4.5 ఎకరాల భూసేకరణకు కూడా నేడే నోటిఫికేషన్ ఇవ్వనుంది. అమరావతిలో క్రీడానగరం, స్మార్ట్ పరిశ్రమలు, రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగు రోడ్డు నిర్మాణం కోసం రెండో విడతలో 16,666.57 ఎకరాల భూ సమీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. తుళ్లూరు మండలంలోని వడ్డమాను, హరిశ్చంద్రాపురం, పెదపరిమి, అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి గ్రామాల్లో భూ సమీకరణ చేపట్టనుంది. రైతులకు స్థలాలు కేటాయించే లేఅవుట్లలో మొదట 2 వరుసల రహదారులు, విద్యుత్ లైన్లు వేసి వీలైనంత త్వరగా స్థలాలు అప్పగించనున్నారు. భూగర్భ డ్రైన్లు, తాగునీరు, విద్యుత్ సరఫరా, ఐటీసీ కేబుళ్లు వంటి వసతుల్ని తరువాత కల్పిస్తారు. మొదట మౌలిక సదుపాయాలు కల్పిస్తే రైతులు వారి స్థలాల్లో నిర్మాణాలు చేసుకునేందుకు, విక్రయించుకునేందుకు వీలుంటుందనే ఉద్దేశ్యంతో సిఆర్డీఏ ఈ నిర్ణయం తీసుకుంది. మంతెన సత్యనారాయణరాజు ప్రకృతి ఆశ్రమం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు సీడ్ యాక్సిస్ రోడ్డు రెండో విడత నిర్మాణానికి 4.5 ఎకరాల్ని భూసేకరణ కింద తీసుకునేందుకు ప్రభుత్వం నేడు నోటిఫికేషన్ ఇవ్వనుంది. సీడ్ యాక్సిస్ రోడ్డు మీద మంగళగిరి రోడ్డు మీదకి ఎక్కేదానికి ఒక 4.5 ఎకరా పెండింగ్ లో ఉంది. బ్రిడ్జి ఫిబ్రవరి ఎండింగ్ అయిపోతుంది. బ్రిడ్జి అయిపోయిన తర్వాత ల్యాండ్ రాకుంటే ఇబ్బంది అవుద్దని ఇంకా తప్పని పరిస్థితుల్లో ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ ఇచ్చి ఆ ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది. రైల్వే ట్రాక్, అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్, అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కట్టేదానికి ల్యాండ్ పుల్లింగ్ చేయడానికి నిర్ణయించి పెదకూరుపాడులో ఉండే ఎండ్రాయ్, అదేవిధంగా తుళ్లూరు మండలంలో ఉండే వడ్డమాను, ఈ రెండిట్లో స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ తొలి విడతలో భూములిచ్చిన రైతులకు ఇస్తున్న ప్యాకేజీనే ఇప్పుడు భూములిచ్చే రైతులకు అందజేస్తారు. తొలి విడతలో మొత్తం 29 గ్రామాలకు ఒకేసారి భూ సమీకరణ నోటిఫికేషన్ జారీ చేయగా, రెండో విడతలో ప్రతి గ్రామానికి వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసి ప్రక్రియ పూర్తి చేస్తారు. రాజధానిలో జరీబు, నాన్ జరీబు భూముల అంశాల్ని తేల్చేందుకు ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కమిటీ నేటి నుంచి పని ప్రారంభించి 45 రోజుల్లో నివేదిక ఇవ్వనుంది. టీటీడీ పరకామణి చోరీ కేసును బలహీనపరిచిన పోలీసులపై తగిన చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించడంతో ఆ పోలీసులు ఎవరనే చర్చ జరుగుతోంది. నిందితుడు రవికుమార్ మరికొందరితో అప్పట్లో పనిచేసిన పలువురు పోలీసులు కుమ్మక్కయ్యారని సిఐడి నివేదిక వెల్లడించింది. వారిలో ఇప్పటికే పలువురిని వీఆర్కు పంపగా మరికొందరు అరెస్టు భయంతో గడుపుతున్నారు.
శ్రీవారి పరకామణిలో చోరీ జరిగిన సమయంలో తిరుమల వన్ టౌన్ సీఐగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. నేర తీవ్రతను తగ్గించేలా సెక్షన్లు పెట్టించి ఎఫ్ఐఆర్లో కనీస వివరాలు పొందుపర్చలేదని ఆయనపై ఆరోపణలున్నాయి. దర్యాప్తును ముందుకు సాగనివ్వలేదని, ఈ కేసును లోక్ అదాలత్లో రాజీ చేసుకునేలా చేయడంలో సీఐ జగన్మోహన్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని, ఫిర్యాదుదారుపై ఒత్తిడి తీసుకొచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో నిందితుడు రవికుమార్ను నాటి తిరుపతి 2 టౌన్ సీఐ చంద్రశేఖర్ విచారించారు. ఆయన ఆస్తుల వివరాలు పరిశీలించారు. నిందితుడి నుంచి రికవరీ చేసిన నగదు విషయంలో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లే చంద్రశేఖర్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. పరకామణిలో చోరీపై అప్పటి తిరుమల వన్ టౌన్ ఎస్ఐ రామలక్ష్మారెడ్డి కేసు నమోదు చేశారు. నిందితుడు రవికుమార్ను అరెస్ట్ చేయకుండా 41A నోటీసులు ఇచ్చి సరిపెట్టేశారు. తర్వాత కొందరి ఒత్తిళ్లకు తలొగ్గి కేసు రాజీ చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధాన నిందితుడు, అతని కుటుంబ సభ్యులతో రామలక్ష్మిరెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సిఐడి గుర్తించింది. పరకామణిలో చోరీ, తరువాత రాజీ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ సివిఎస్ఓగా ఉన్నప్పుడే జరిగింది. ఈ కేసులో సిఐడి ఆయన్ను ఇటీవల విచారించింది. చోరీ కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా చేయడంలో, తరువాత కేసు రాజీలోనూ అప్పటి తిరుపతి ఎస్పీ, ప్రస్తుత సిఐడి ఎస్పీ పరమేశ్వరరెడ్డి కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు ముఖ్య నాయకుల ఆదేశాలతో ఆయన తెరవెనుక చక్రం తిప్పారనే ఫిర్యాదులు ఉన్నాయి. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉండొచ్చని తెలుస్తోంది. రైతుల్లో నమ్మకం, భరోసా కలిగించేలా కొత్త పాస్ పుస్తకాలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. తప్పులు లేకుండా రికార్డుల్ని సరిచేసి కొత్త పాస్ పుస్తకాల్ని పంపిణీ చేయాలని సూచించారు. ఈ నెల 2 నుంచి మొదలైన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీపై సీఎం సచివాలయంలో సమీక్షించారు. గ్రామ సభల్లో రైతుల నుంచి భూ వివరాలు నిర్ధారించుకున్న తరువాతే పాస్ పుస్తకాలు ముద్రించాలని స్పష్టం చేశారు. ఎవ్వరూ ట్యాంపర్ చేయకుండా, నకిలీవి తయారు చేయకుండా సాంకేతికతను ఉపయోగించి పాస్ పుస్తకాల్ని ముద్రించాలన్నారు. రికార్డులు భద్రంగా ఉండేలా కొత్త పాస్ పుస్తకాల్ని ముద్రిస్తున్నట్లు వివరించారు. రికార్డుల్లో ఏవైనా మార్పులు చేర్పులు చేస్తే ఖచ్చితంగా భూ యజమాని అనుమతితోనే జరగాల్సి ఉంటుందని సీఎం వెల్లడించారు. భవిష్యత్తులో రెవెన్యూ శాఖ ప్రమేయం లేకుండానే ఆన్లైన్ ద్వారా పాస్ పుస్తకాల్ని రైతులు పొందే విధానం అమలు చేయాలని చంద్రబాబు సూచించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని నేడు సీఎం చంద్రబాబు స్వయంగా పరిశీలించనున్నారు. పోలవరం పర్యటనకు వెళ్తున్న సీఎం కాఫర్ డ్యాం, బట్రస్ డ్యాం, ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనుల్ని పర్యవేక్షిస్తారు. నిర్మాణం చివరి దశకు చేరుకున్న డయాఫ్రమ్ వాల్ను కూడా పరిశీలిస్తారు. డ్యాం సైటు వద్దే సమీక్ష నిర్వహించి పునరావాస కేంద్రాలు, నిర్వాసితుల సమస్యలపై అధికారులకు సూచనలు చేయనున్నారు. పోలవరం పర్యటన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. తెలంగాణకు మరిన్ని పెట్టుబడుల్ని తీసుకురావడమే లక్ష్యంగా ఈ నెల 19 నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని బృందం స్విట్జర్లాండ్లోని దావోస్లో పర్యటించనుంది. అక్కడ ఈ నెల 23 వరకు జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో వివిధ వాణిజ్య సంస్థలతో జరిగే సమావేశాలు, చర్చల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ సందర్భంగా పలు పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకుంటారు. సీఎం బృందంలో తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేష్ రంజన్, సంజయ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు ఉంటారు. సదస్సు ముగిసిన అనంతరం మంత్రి, అధికారుల బృందం హైదరాబాద్కు తిరిగి రానుండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా వెళతారని సమాచారం. తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. సమావేశాలు మొత్తం 5 రోజులు జరిగాయి. 5 రోజుల్లో 40.45 గంటలు శాసనసభ కొనసాగింది. సభ్యులు అడిగిన 32 ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పింది. 7 స్టార్ ప్రశ్నలు, సభ్యులు అడిగిన 82 సప్లిమెంటరీ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానమిచ్చింది. ఈ సమావేశాల్లో 66 మంది సభ్యులు భాగస్వామ్యమయ్యారు. వివిధ శాఖలకు చెందిన 13 బిల్లుల ఆమోదం, 2 అంశాలపై తీర్మానాలు, 4 అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగినట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. 5 రోజుల్లో 19.52 గంటలు మండలి సమావేశాలు జరిగాయి. 33 స్టార్ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానమిచ్చింది. సభ్యులు అడిగిన 34 ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పింది. 13 బిల్లులు ఆమోదం పొందాయి. 1 తీర్మానం, 1 స్వల్పకాలిక చర్చ జరిగాయి. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రేపు గాంధీభవన్లో అధికార కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనుంది. పార్టీల గుర్తులపై జరిగే ఎన్నికలైనందున క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసే ప్రణాళికలపై దృష్టి పెట్టనుంది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి నిలిపేందుకు ఒక్కో మున్సిపాలిటీ పరిధిలో 6 గెలుపు గుర్రాల పేర్లు ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డీసీసీ అధ్యక్షుల్ని ఆదేశించారు. తెలంగాణలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాల్ని ఆదర్శంగా తీసుకుని మున్సిపల్ ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకత్వం సిద్ధమవుతోంది. పార్టీల గుర్తులతో జరగనున్న ఈ పురపాలక ఎన్నికల్లో అత్యధిక స్థానాల్ని కైవసం చేసుకోవాలనే కోణంలో కసరత్తు చేస్తోంది.
పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులే 2 నుంచి 4 వరకు పోటీ చేయడంతో ఓట్లు చీలి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మద్దతుదారులు విజయం సాధించారు. ఇందువల్ల అధికార కాంగ్రెస్ పార్టీ 500కు పైగా సర్పంచ్ స్థానాల్ని కోల్పోయినట్లు టీపీసీసీ అంచనా వేస్తోంది. ఫిబ్రవరి నెలలో జరగనున్న పురపాలక ఎన్నికల్లో మెరికల్ లాంటి అభ్యర్థుల్ని బరిలోకి దించాలని నిర్ణయించింది. రేపు గాంధీభవన్లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి పురపోరుపై చర్చించనుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఇతర నాయకులు పాల్గొంటారు. తాజా రాజకీయ పరిణామాలు, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు ఎందరు సర్పంచ్లయ్యారు, రెబల్స్ ను నిలువరించి ఉంటే ఎంతమంది గెలుపొందేవారు వంటి అంశాలపై చర్చిస్తారు. కార్పొరేషన్ల చైర్మన్ల నియామకం, కుల సంఘాల నియామకాలు, వివిధ కార్పొరేషన్లకు డైరెక్టర్లు, సభ్యుల ఎంపిక కూడా చర్చకొస్తాయని సమాచారం. ఇక పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని చోట్ల విజయం సాధించే అవకాశం ఉంది, ఎన్ని స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది, బీజేపీ విజయం సాధించే స్థానాలేవి వంటి గణాంకాలపై చర్చిస్తారు. పార్టీకి అనుకూలమైన పరిస్థితులు లేని పురపాలక సంఘాల్లో ఎలాంటి వ్యూహాలు రచించాలో చర్చించి ముందుకు వెళ్లనున్నారు. మంగళవారం శాసనసభలోని ముఖ్యమంత్రి ఛాంబర్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సీఎంతో సమావేశమై గంటపాటు పురపోరుపై చర్చించినట్లు తెలుస్తోంది. రేపటి పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ఇరువురూ చర్చించుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పాలనలో గ్రామాలు మురికి కూపాలుగా మారాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కేసీఆర్ గ్రామాలకు ప్రతి నెలా డబ్బులు వేశారని, రేవంత్ రెడ్డి కూడా నిధులు ఇవ్వాలని ఆయన సిద్దిపేటలో డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మద్దతుతో ఎన్నికైన సిద్దిపేట నియోజకవర్గ సర్పంచులు, ఉప సర్పంచుల ఆత్మీయ సత్కారం కార్యక్రమంలో హరీష్ పాల్గొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నామని ఆందోళన వద్దని, సర్వశక్తులు ఉపయోగించి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అందరం కుటుంబంలా కలిసి పనిచేద్దామని హరీష్ రావు పిలుపునిచ్చారు. పదవి అనేటువంటిది ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశం. సర్పంచ్ అయినా ఎమ్మెల్యే అయినా మనకు ప్రజా సేవకులు. గెలిచాం కదా అని మనం మాట మార్చొద్దు, బట్టలు మార్చొద్దు, మన విధానంలో మారద్దు, మన పనితనంలో మార్పు రావద్దు. కొన్ని అయితే పనులు, కొన్ని లేట్ అయితే, కొన్ని ఆలస్యం అయితే. మీకు 5 ఏళ్ల పదవి కాలం కదా, తొందరగా ఉంటుంది. ఇప్పుడు చేయగలిగిందల్లా చేస్తూ చేస్తూ బయలుదేరదాము. ఇంకో 2 ఏళ్ళు అయితే వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే కదా, మనమే కదా మళ్ళీ ఉండేది. ఏమన్నా మిగిలిపోయి లాస్ట్ 2-3 ఏళ్ళు దయచేద్దాం. శాసన మండలి సభ్యత్వానికి కల్వకుంట్ల కవిత చేసిన రాజీనామా ఆమోదం పొందింది. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత సెప్టెంబర్ 3న పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్సీ సభ్యత్వానికి కవిత రాజీనామా చేశారు. అదే రోజు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి రాజీనామా లేఖ పంపారు. తన రాజీనామా ఆమోదించాలని పలుమార్లు ఆమె కోరారు. 4 రోజుల క్రితం మండలి చైర్మన్తో సమావేశమైన కవిత రాజీనామా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం మండలిలో మాట్లాడిన కవిత రాజీనామాకు కారణాలు చెబుతూ ఆమోదించాలని సభాముఖంగా కోరారు. భావోద్వేగాల మధ్య రాజీనామా నిర్ణయం తగదని, మరోమారు ఆలోచించుకోవాలని చైర్మన్ సూచించారు. రాజీనామా విషయంలో పునరాలోచన లేదని కవిత చెప్పగా చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదం తెలిపారు. ఇప్పటివరకు కవిత ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్లు నోటిఫికేషన్ జారీ చేశారు. 2020లో నిజామాబాద్ స్థానిక సంస్థల స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఎమ్మెల్సీగా ఎన్నికైన కవిత 2022లో మరోమారు అదే స్థానం నుంచి ఎన్నికయ్యారు. మార్చి నాటికి భూభారతి కొత్త పోర్టల్ తీసుకురానున్నట్లు తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఒకే గొడుగు కింద రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ వంటి సేవలు అందుతాయని ఆయన చెప్పారు. హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ కళామందిరంలో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ సభకు మంత్రి హాజరయ్యారు. త్వరలో 3000 మంది లైసెన్స్ కలిగిన సర్వేయర్లను తీసుకోనున్నట్లు చెప్పారు. వీరికి 4-5 రోజుల్లో నియామక పత్రాలు అందించనున్నట్లు తెలిపారు. ఎక్కడా చిన్న తప్పు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో ఆ భూభారతి యాప్ని రివైవ్ చేస్తూ కొత్త యాప్ని తీసుకొచ్చే కార్యక్రమానికి ఆల్రెడీ శ్రీకారం చుట్టాం. మార్చి నాటికి ఆ కొత్త యాప్ కూడా రాబోతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఈ యాప్ ద్వారా రెవెన్యూ రికార్డులతో పాటు భూ సర్వేకి సంబంధించిన వ్యవస్థ, మ్యాపులతో పాటు వ్యవసాయానికి యోగ్యం కాని భూములు కానీ నివాస యోగ్యమైన భూములను కూడా ఒకే ప్లాట్ఫారం మీదకి సింగిల్ పేజీలోకి తీసుకొస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. రాజేంద్రనగర్ కోర్టును హైకోర్టు న్యాయమూర్తులు ప్రారంభించారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ భట్టాచార్య, జస్టిస్ బి విజయసేన్ రెడ్డి, జస్టిస్ నందికొండ నరసింగరావు, జస్టిస్ లక్ష్మణ్, రంగారెడ్డి జిల్లా జడ్జి కర్ణకుమార్లు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ఏడీజేగా ఆంజనేయులు బాధ్యతలు స్వీకరించారు. ఇతర జడ్జిలు కూడా కార్యక్రమంలో పాల్గొని కోర్టు నిర్మాణాన్ని పరిశీలించారు.
సిడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ అనుమతులు లేకుండా తెలంగాణ పలు ప్రాజెక్టుల డీపీఆర్లు సిద్ధం చేస్తోందని, ప్రాజెక్టుల సామర్థ్యం పెంచుతోందని కేంద్ర జలశక్తి శాఖకు కృష్ణా బోర్డు లేఖ రాసింది. గతంలో తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ జలవనరుల శాఖ ఫిర్యాదు చేసిందని, దీనిపై వివరణ ఇవ్వాలని సూచించినా ఇప్పటి వరకు సమాధానం లేదని పేర్కొంది. 2021లో కేంద్రం జారీ చేసిన గెజెట్ను అనుసరించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రాజెక్టుల్ని రాష్ట్రాలు నిలిపివేయాల్సి ఉంది. 2 రాష్ట్రాల నుంచి కేంద్ర జలసంఘ మార్గదర్శకాలకు అనుగుణంగా కృష్ణా బోర్డుకు డీపీఆర్లు రాలేదు. ట్రైబ్యునల్ 2 విచారణ కొనసాగుతుండగా ఇంకా నీటి కేటాయింపులు పూర్తి కానందున డీపీఆర్లు ఏవైనా అందినా వాటిని పరిశీలించడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై బోర్డు ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కేంద్ర జలసంఘం తగు సూచనలు చేయాలని కృష్ణా బోర్డు కోరింది. స్వయం సహాయక సంఘాలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు బ్రాండింగ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సెర్ప్ విభాగాన్ని ఆదేశించారు. మహిళా సంఘాలు తయారు చేస్తున్న 23,000 పైచిలుకు ఉత్పత్తులకు దేశ విదేశాల్లో మార్కెటింగ్ చేసేందుకు బ్రాండ్ ఉపకరిస్తుందని స్పష్టం చేశారు. సచివాలయంలో సెర్ప్, మెప్మా విభాగాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అరకు కాఫీ తరహాలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో బ్రాండ్ రూపొందిస్తే ఉత్పత్తులకు మరింత విలువ పెరుగుతుందని సూచించారు. ఈ వ్యవస్థీకృత విధానం వల్ల మహిళలకు ఆర్థిక ప్రయోజనం కలిగించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పశుసంవర్ధకంతో పాటు సేవల రంగంలోనూ మహిళా సంఘాలు రాణించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. తీర ప్రాంత అడవుల రక్షణ, ఆక్రమణల నిరోధానికి ప్రాధాన్యత ఇస్తూ గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సహా 50% గ్రీన్ కవర్ ప్రాజెక్టుల్ని వేగంగా ముందుకు తీసుకువెళ్లాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇందుకోసం ఈ నెలాఖరులోపు రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని సూచించారు. సచివాలయంలో అటవీశాఖపై పవన్ సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ను 50% పచ్చదనంతో నింపాలని చంద్రబాబు తనకు వ్యక్తిగతంగా నిర్దేశించిన లక్ష్యాల్లో ఒకటని ఆయన చెప్పారు. ఇందుకోసం అనుబంధంగా ఉండే అన్ని ప్రభుత్వ శాఖలతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. తీర ప్రాంతం మొత్తాన్ని 5 కిలోమీటర్ల వెడల్పు పచ్చదనంతో నింపేయాలని, ఆ పరిధిలో మడ, సరుగుడు, తాడి చెట్లు లాంటి మొక్కల్ని పెంచాలని ఆదేశించారు. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ప్రాజెక్టును 3 దశల్లో చేపట్టాలని నిర్దేశించారు. మొదటి దశలో తీరం వెంబడి మొక్కలు పెంచాలన్నారు. మలి దశలో తీరానికి ఆనుకుని ఉండే కాలువలు, రోడ్లు, డొంకల వెంబడి మొక్కలు నాటాలని సూచించారు. చివరి దశలో వ్యవసాయ భూముల్లో రైతులకు ఉపయోగపడే మొక్కలు పెంచాలని పవన్ ఆదేశించారు. సోషల్ మీడియాలో విద్వేష పోస్టులు పెట్టేవారిపై కఠినంగా వ్యవహరించాలని ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ తెలిపారు. మహిళలపై అసభ్య పోస్టులు పెట్టేవారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. సోషల్ మీడియా జవాబుదారీతనం, పౌరుల రక్షణను బలోపేతం చేయటం అనే అంశంపై సచివాలయంలో నిర్వహించిన మంత్రుల బృందం సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ చట్టాలపై చర్చించారు. ప్రభుత్వ నిర్ణయాలపై సద్విమర్శల్ని స్వాగతిస్తామని, విద్వేష వ్యాఖ్యల్ని సహించబోమని లోకేష్ తేల్చి చెప్పారు. ఏఐ ఆధారిత డీప్ ఫేక్, అసభ్య కంటెంట్ను అరికట్టాలని, నిర్ణీత వయసులోనే సోషల్ మీడియాకు వచ్చేలా నిబంధనలు పెట్టాలని సూచించారు. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలలో అమలు చేస్తున్న చట్టాల్ని అధ్యయనం చేయాలని సూచించారు. నెల రోజుల్లో ఛార్జిషీట్ ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టి అటువంటి వ్యక్తుల సోషల్ మీడియా అకౌంట్లను సస్పెండ్ చేయడంపై దృష్టి పెట్టాలని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత సూచించారు. సాక్షి తప్పుడు రాతలపై వేసిన పరువు నష్టం కేసులో విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో క్రాస్ ఎగ్జామినేషన్కి మంత్రి నారా లోకేష్ నేడు హాజరు కానున్నారు. ఈ కేసులో ఇప్పటికే 2 దఫాలు క్రాస్ ఎగ్జామినేషన్స్ పూర్తి కాగా 3వసారి లోకేష్ హాజరవుతున్నారు. చిన్నబాబు చిరుతిండి 25 లక్షలండి శీర్షికతో 2019 అక్టోబర్ 22న సాక్షి పత్రికలో ఓ కథనం ప్రచురించారు. అవాస్తవాలతో ఉద్దేశపూర్వకంగా తన పరువుకు నష్టం కలిగించే విధంగా ఈ కథనం ప్రచురించారని లోకేష్ తన న్యాయవాదుల ద్వారా సాక్షి పత్రికకి రిజిస్టర్ నోటీస్ పంపించారు. సాక్షి ఎలాంటి సహేతుకమైన సమాధానం ఇవ్వనందున నారా లోకేష్ పరువు నష్టం దావా వేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో బ్లోఅవుట్ ఇంకా అదుపులోకి రాలేదు. బ్లోఅవుట్లో 95% కట్టడి చేశామని, మరో 5 రోజుల పాటు మంటలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. పైపుల సాయంతో గూడవల్లి పంట కాలువ నుంచి నీటిని మళ్లించి మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగా మండుతున్న రిగ్గు వద్ద ఉష్ణోగ్రత తగ్గుతోంది. ఢిల్లీ నుంచి వచ్చిన పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారులు, ఓఎన్జీసీ విపత్తు నిర్వహణ బృంద సభ్యులు మంగళవారం రాత్రి బ్లోఅవుట్ దగ్గరికి వెళ్లి పరిశీలించారు. బ్లోఅవుట్ నియంత్రణ కోసం విదేశీ నిపుణుల్ని సంప్రదించారు. అమెరికా నుంచి వారు వచ్చాక మంటలు అదుపు చేసి గ్యాస్ బావిని శాశ్వతంగా మూసే ప్రక్రియ చేపట్టాలని ఓఎన్జీసీ అధికారులు నిర్ణయించారు. మంటల్ని ఒకేసారి నియంత్రిస్తే సాంకేతికంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నందున దశల వారీగా అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పొలాల మీదుగా తాత్కాలిక రోడ్డు నిర్మాణం మొదలుపెట్టారు. ఈ మధ్యాహ్నానికి ఇది పూర్తయ్యే అవకాశం ఉందని ఒక అధికారి తెలిపారు. తాత్కాలిక రహదారి మీదుగా భారీ వాహనాలతో మడ్ ఫిల్లింగ్ యంత్రాన్ని బావి దగ్గరకు చేర్చి లీకేజీని అరికట్టనున్నారు.
ఇరుసుమండ గ్రామస్తులకు 2 పునరావాస కేంద్రాల్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. స్థానిక ప్రజాప్రతినిధులు స్థానికుల సహకారంతో ఆహార పంపిణీ, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతైంది. సెల్ఫ్ మోటార్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా RRR ట్రావెల్స్ బస్సు పూర్తిగా కాలిపోయింది. ఖమ్మం నుంచి విశాఖ వెళుతున్న బస్సులో తెల్లవారుజామున 3 గంటలకు మంటలు అంటుకున్నాయి. ప్రమాదాన్ని పసిగట్టిన డ్రైవర్ బస్సును నిలిపివేశారు. 6 ప్రయాణికులు, 4 సిబ్బంది, మొత్తం 10 మంది వెంటనే బస్సు నుంచి సురక్షితంగా కిందకు దిగిపోయారు. బస్సు పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటల్ని ఆర్పారు. ప్రయాణికుల్ని మరొక బస్సులో కొవ్వూరు నుంచి తరలించారు. బస్సు ప్రమాదంతో ఫ్లైఓవర్పై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా అమెరికా సహా ఉక్రెయిన్ మిత్ర దేశాలు ఆమోదించిన భద్రతా ప్రకటన ఒక కీలక అడుగని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ చెప్పారు. పారిస్లో 20కి పైగా దేశాల ప్రతినిధులతో జరిగిన సమావేశం తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా నాయకత్వంలో కాల్పుల విరమణ పర్యవేక్షించే యంత్రాంగంపై అధికారులు అంగీకారానికి వచ్చారని మేక్రాన్ చెప్పారు. శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత కూడా ఉక్రెయిన్ సాయుధ దళాలే మొదటి రక్షణ శ్రేణిగా ఉంటాయని వివరించారు. ఉక్రెయిన్కు దీర్ఘకాలిక సైనిక సహాయం, ఆయుధ సంపత్తిని అందించడం కొనసాగిస్తామని సంయుక్త ప్రకటనలో మిత్రదేశాలు తెలిపాయి. యుద్ధం నిలిచిపోయిన తర్వాత భూమి, ఆకాశం, సముద్ర మార్గాల్లో రక్షణ చర్యల్ని చేపడతామని స్పష్టం చేశాయి. అయితే భవిష్యత్తులో రష్యా మళ్లీ దాడి చేస్తే ఉక్రెయిన్కు ఎలా మద్దతు ఇవ్వాలి, శాంతిని ఎలా పునరుద్ధరించాలి అనే విషయాలపై బైండింగ్ కమిట్మెంట్స్ ను మిత్రదేశాలు ఖరారు చేయాల్సి ఉంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో భారత్పై విధించిన సుంకాల కారణంగా ప్రధాని మోదీ తన పట్ల అంత సంతోషంగా లేరని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ప్రస్తుతం అమెరికాకు భారత్ భారీగా సుంకాలు చెల్లిస్తున్నట్టు చెప్పారు. అయితే తనకు మోదీతో మంచి సంబంధాలు ఉన్నాయని ట్రంప్ వివరించారు. హౌస్ జీఓపీ సభ్యుల రీట్రీట్ సందర్భంగా ట్రంప్ మాట్లాడారు. టారిఫ్ల కారణంగా ప్రస్తుతం రష్యా నుంచి దిగుమతుల్ని భారత్ గణనీయంగా తగ్గించిందని వివరించారు. The Apache helicopter. I mean, I had India coming to me, sir, I've been waiting 5 years. We're changing it. We're changing it. India ordered 68 Apaches. Prime Minister Modi came to see me. Sir, may I see you, please? Yes. I have a very good relationship with him. He's not that happy with me because, you know, they're paying a lot of tariffs now because they're not doing the oil, but they are. They've now reduced it very substantially, as you know, from Russia. 2020 ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో ఉమర్ ఖలీద్, షర్జిల్ ఇమాంలకు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించడాన్ని నిరసిస్తూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చేపట్టిన నిరసన తీవ్ర వివాదానికి దారితీసింది. ఆందోళన సందర్భంగా పలువురు విద్యార్థులు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకర నినాదాలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై జేఎన్యూ రాసిన లేఖ ఆధారంగా కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అభ్యంతరకర నినాదాలు చేసిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని జేఎన్యూ తెలిపింది. రాజకీయంగా దుమారం రేపిన ఈ ఘటనపై అంతర్గత విచారణకు ఆదేశించింది. 2020 జనవరి 5న జేఎన్యూ క్యాంపస్లోకి ముసుగు ధరించిన వ్యక్తులు ప్రవేశించి విద్యార్థులు, ఉపాధ్యాయులపై దాడి చేసిన ఘటనకు గుర్తుగా సోమవారం ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నిరసనలో మోదీ, అమిత్ షాపై కొందరు విద్యార్థులు అభ్యంతరకర నినాదాలు చేశారు. ఈ ఘటనను బీజేపీ ఖండించింది. ఆ నినాదాలు అర్బన్ నక్సల్ భావజాలంతో ఉన్నట్టు పేర్కొంది. భారత్లో మొట్టమొదటిసారిగా హైడ్రోజన్తో నడిచే రైలును ప్రారంభించేందుకు హర్యానా సిద్ధమైంది. ఉత్తర రైల్వే ఆధ్వర్యంలో రూపొందించిన ఈ రైలు జింద్, సోనీపత్ మధ్య పరుగులు తీయనుంది. ఈ రైలుకు ఇంధనం అందించడానికి జింద్లో హైడ్రోజన్ ప్లాంట్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీని సామర్థ్యం 3000 కిలోగ్రాములు. 11 కేవీల విద్యుత్ సరఫరాను అందిస్తారు. తద్వారా అది నిరంతరాయంగా రైలుకు ఇంధనాన్ని సమకూరుస్తుంది. ఈ ప్రాజెక్టును సమీక్షించేందుకు హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనురాగ్ రస్తోగి దక్షిణ హర్యానా బిజ్లీ వితరణ్ నిగమ్కు చెందిన అధికారులతో సమావేశమయ్యారు. ప్రస్తుతం చివరి దశ పనులు కొనసాగుతుండగా త్వరలోనే హైడ్రోజన్ రైలును ప్రారంభించనున్నారు. ఉత్తర భారతాన్ని చలి వణికిస్తోంది. పర్వత ప్రాంత రాష్ట్రాల్లో మంచు కురుస్తుండగా దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఢిల్లీ ఈ ఏడాదిలో అత్యంత చల్లని రోజును నమోదు చేసింది. రాజధానిలో మంగళవారం కనిష్ట ఉష్ణోగ్రత 7.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్ బాల్టిస్తాన్, ముజఫరాబాద్లోని చాలా చోట్ల 0 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో 0 నుంచి 5 డిగ్రీల మధ్య, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లలో 5 నుంచి 10 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హిమాచల్లోని లాహౌల్, స్పితి జిల్లాలోని టాబో ప్రాంతంలో -10.8 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మధ్య ఎగువ కొండ ప్రాంతాల్లో మంచు కారణంగా మంచినీటి పైపులు గడ్డకట్టాయి. ఫలితంగా తాగునీటి సరఫరాకు ఆటంకం కలిగింది.
3 ఏళ్ల కాల వ్యవధితో 852 పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టులను సృష్టించినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. కేంద్ర రాష్ట్రాల మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖలు తీసుకొస్తున్న ఈ ప్రాజెక్టుల సంయుక్త విలువ 17 లక్షల కోట్ల రూపాయలకు పైనే ఉందని పేర్కొంది. 2025-26 కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన విధంగా ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం 2026 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభమయ్యే 3 ఏళ్ల పీపీపీ ప్రాజెక్టులను రూపొందించింది. పెట్టుబడిదారులు, డెవలపర్లు, ఇతర వాటాదారులు మరింత సమాచారంతో కూడిన ప్రణాళిక, పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడానికి వీలుగా ఇవి ఉన్నాయని తెలిపింది. 13.15 లక్షల కోట్ల వ్యయంతో కూడిన 232 పీపీపీ ప్రాజెక్టుల్ని కేంద్ర మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖలు చేపడతాయని, 3.84 లక్షల కోట్ల విలువైన 620 ప్రాజెక్టుల్ని 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అమలు చేస్తాయని పేర్కొంది. 1.16 లక్షల కోట్ల విలువైన 270 పీపీపీ ప్రాజెక్టులు ఏపీ చేపట్టనుంది. దీని తర్వాత తమిళనాడు 70 ప్రాజెక్టులు, మధ్యప్రదేశ్ 21 ప్రాజెక్టులు, జమ్మూ కాశ్మీర్ 57 ప్రాజెక్టులు చేపడుతున్నాయి.